జై శ్రీరామ్. ఉషయోదయం ఛానల్కు స్వాగతం. నేను మీ జయరామ్ ఆర్య. ఈరోజు మనం జ్యోతిష్యం టాపిక్లో గ్రహాలు, వాటి స్వభావాలు, తత్వాల గురించి మనకు తెలిసిన మేరకు కొంత చర్చించుకుందాం. మనకు గ్రహాలు ఉన్నమంటే 2 ఛాయాగ్రహాలు, అట్లా అంటే మొత్తం 9 గ్రహాలలో 9 గ్రహాలు ఉంటాయి. దాంట్లో మొదటగా రవి తీసుకుంటే మనము రవి ఆత్మకారకుడు అని చెప్తారు. రవి యొక్క తత్వం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేదంటే ఎప్పుడైనా సరే రవి యొక్క తత్వం ఏంటంటే ఒక నలుగురికి చెప్పడం, అంటే హయ్యర్ పొజిషన్స్లో ఉండడం, ఉద్యోగాలలో పెద్ద పొజిషన్స్లో ఉండడం, ఒక నలుగురికి హితబోధ చెప్పడం, మంచి విషయాలు అంటే గైడ్లైన్ ఇస్తూ ఉంటారు. ఈ రవి యొక్క నేచర్ అనమాట, రవి యొక్క తత్వం అని. అంటే మీకు అర్థం కావాలనంటే సపోజ్ ఒక వ్యక్తి లగ్నంలో ఒకవేళ రవి ఉన్నట్లయితే, అంటే మనం 12 భావాలు అని అనుకుంటే ఆ మొదటి భావంలో అతని యొక్క జన్మ లగ్నంలో, జన్మ జాతక చక్రంలో మొదటి అతని యొక్క రాశి ఏదైతే రాశి కాకుండా లగ్నం అంటాం కదా, అతను పుట్టినటువంటి లగ్నంలో రవి ఉన్నట్లయితే లీడర్షిప్ క్వాలిటీస్ అతనికి ఉండనే ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ జనరల్గా అతను నలుగురికి చెప్పడం కావచ్చు, తర్వాత అన్ని విషయాలు ఆయన డీల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ రవి నేచర్ కలిగి ఉంటాడు, రవి తత్వం. ఆ తర్వాత చూస్తే చంద్రుడు అంటే మనకు ఇందాక రవి మనకు ఆత్మకారకుడు అంటాము, తండ్రికి కారకుడు రవి అని చెప్తాము అన్నమాట. అట్లా ఆత్మతత్వము ఇవన్నీ కూడా చెప్తుంటాము. కుడి కన్ను ఎడమ కన్ను, తర్వాత కుడి ముక్కు ఎడమ ముక్కు అని కూడా ఇట్లా చెప్తుంటారు రవికి. అయితే చంద్రుని దగ్గరికి వచ్చేస్తే మనము చంద్రుని యొక్క విషయంలో చంద్రుడు తల్లికి కారకుడు, అలాగే చంద్రుడు మనస్సుకు కారకుడు, తెలుపు ఏదైతే అన్నము పాలు ఇట్లా తెల్లని వస్తువులకు చంద్రుడు కారకుడు, ఆకాశతత్వం మన చంద్రుడు అని చెప్పేసి చెప్తుంటాం. చల్లదనానికి ఇవన్నీ కూడా చంద్రుడు కారకంగా చెప్తాం. చంద్రుడు మనస్సు కారకుడు అంటే మనము రాశి చక్రం అంటే రాశి అంటేనే మన రాశి ఏ విధంగా తెలుస్తుందనంటే మన 12 జాతక చక్రంలో 12 రాశులలో చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని బేస్ చేసుకొని మనకు రాశి నిర్ణయించబడుతుంది. చంద్రుడున్న